సరే ఈరోజు నెక్స్ట్ ఇది యాడ్సెన్స్, బ్లాగింగ్, అఫిలియేట్ మార్కెటింగ్ ఇవన్నీ ఒకసారి చూద్దాము. ఓకే. ఆల్రెడీ మనం బ్లాగింగ్ చేసేటప్పుడే బ్లాగ్‌ది, యాడ్సెన్స్‌ది మనం అక్కడ కవర్ చేసాం. బ్లాగ్స్ ఎలా పెట్టుకోవాలి అనేది. ఓకే. హ్మ్. ఇది యాడ్సెన్స్ అప్లై చేసుకోవడానికి మనకి బ్లాగింగ్స్ నుంచి చేసుకోవచ్చు. మనకేదైనా యాప్స్ ఉంటే యాప్స్ నుంచి చేసుకోవచ్చు. అలాగే హ్మ్. యూట్యూబ్ నుంచి కూడా చేసుకోవచ్చనమాట యాడ్సెన్స్ అప్లై చేసుకోవడం. ఓకే. బ్లాగింగ్ అంటే దీంట్లో మనకి ఫ్రీ అంటే బ్లాగర్ నుంచి తీసుకోవచ్చు. గూగుల్ బ్లాగర్. ఓకే. పెయిడ్ వన్ కావాలనుకుంటే మనము వర్డ్ ప్రెస్ నుంచి తీసుకోవచ్చు. విక్స్ నుంచి తీసుకోవచ్చు. విక్స్ కన్నా కూడా వర్డ్ ప్రెస్ బెటర్. విక్స్ కొంచెం లోడింగ్ స్పీడ్ స్లో ఉంటుంది కాబట్టి. హ్మ్. ఇవన్నీ కూడా మనకేంటంటే మనకి అమౌంట్ ఎర్న్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి. మనకున్న స్కిల్స్‌ని ప్రమోట్ చేసుకుంటూ ఆన్‌లైన్‌లో మనం అమౌంట్ ఎర్న్ చేసుకోవడానికి. ఎందుకంటే గూగుల్‌కి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గూగుల్ వాళ్ళే అప్‌లోడ్ చేయాలి అంటే అది వాళ్ళకి కష్టం. మొత్తం అన్ని రకాల డేటాని అంతా స్వీకరించడం, పెట్టడం. అందుకనేసి ఎవరికి టాలెంట్ వాళ్ళు చూచుకోవడానికి వాళ్ళు ఇచ్చిన ఆపర్చునిటీ. ఊరికే కంటెంట్ పెట్టమంటే ఎవరు పెట్టరు కాబట్టి వాళ్ళకి అమౌంట్ ఇస్తున్నారు. ఆ అమౌంట్ ఇవ్వడం కూడా ఎట్లా అంటే ఎవరైతే యాడ్స్ ఇస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి తీసి వీళ్ళకి ఇస్తున్నారు తప్ప వాళ్ళేం సాలరీస్ ఇచ్చి పెట్టుకోవట్లేదు. వాళ్ళు సెర్చ్ ఇంజిన్ గ్రో చేసుకోవడానికి. హ్మ్. యాడ్స్ క్యాంపెయిన్ రన్ చేస్తున్నారు. అందులో వచ్చేసి యాడ్ క్యాంపెయిన్‌లో మన ప్లాట్‌ఫామ్ మీద యాడ్స్ రన్ అయినందుకు మనకి 60% వాళ్ళకి 40% అనమాట. వాళ్ళు అంత సెటప్ అవన్నీ చేసినందుకు. అట్లా ఉంటది. కొన్నిసార్లు 50, 50 ఉంటాయి. అట్లా డిఫరెంట్ సే బేస్ చేసుకొని ఉంటాయి. అలాగే ఆహ్, అదర్ కంట్రీస్‌కి కూడా అమౌంట్ డిఫరెంట్ ఉంటది. బట్ కంపేర్ టు ద యూట్యూబ్ మనకి కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఉండేది బ్లాగింగ్‌లోనే. అలాగే ఎక్కువ అమౌంట్ ఎర్న్ చేసుకోవడానికి కూడా ఈ బ్లాగింగ్ అనేది చాలా యూజ్ అవుతది. మనం ఈ బ్లాగింగ్ స్టార్ట్ చేసినాక వితిన్ 45 డేస్‌లో మనం అప్రూవల్స్ తెచ్చుకుంటే నెక్స్ట్ నుంచి మనం అమౌంట్ ఎర్న్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటది. బట్ మనకి యూట్యూబ్‌లో ఆ ఛాన్స్ ఉండదనమాట. సబ్‌స్క్రైబర్స్ ఉండాలి, వాచ్ అవర్స్ ఉండాలి. ఇవన్నీ కూడా రూల్స్ ఉంటాయి. బట్ ఈ బ్లాగింగ్‌లో అయితే ఆ రూల్స్ ఏం లేవు. ఓకే. మనం ఏ టాపిక్ మీదైనా బ్లాగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. హ్మ్. అంటే ఈ బ్లాగ్‌లో గూడా మనకి ఎవ్రీ టాపిక్‌కి సేమ్ అమౌంట్ వస్తుందని లేదు. జనరల్ టాపిక్స్ లేకపోతే ఎక్కువ మంది చేసే టాపిక్స్‌కి తక్కువ అమౌంట్ వస్తది. కొంచెము ఫైనాన్షియల్ రిలేటెడ్‌గా గాని కొంచెం తక్కువ పీపుల్స్ చేసే కంటెంట్‌కి కొంచెం ఎక్కువ బిడ్ అమౌంట్ అనేది ఎక్కువ వస్తదనమాట. హ్మ్. ఇగొచ్చేసి ప్రాసెస్ ఎలా సైన్ అప్ ప్రాసెస్‌ని గూగుల్ అకౌంట్‌లోకి మనం సైన్ అప్ చేసి మన వెబ్‌సైట్ ఓనర్‌షిప్ అనేది వెరిఫై చేసుకోవడం. లింక్ టు బ్యాంక్ అకౌంట్‌ని మనం లింక్ చేసుకోవాలి యాడ్‌సెన్స్ అకౌంట్‌కి. అండ్ నెక్స్ట్ నావిగేట్ యాడ్‌సెన్స్ డాష్‌బోర్డ్ అండ్ సెట్టింగ్స్. అక్కడ మనము యాడ్‌సెన్స్ అనేది చేస్తాము. ఒక్కసారి యాడ్‌సెన్స్ అకౌంట్ చూపిస్తాను. ఇది యాడ్‌సెన్స్ అకౌంట్. మనకి ఇక్కడ యాడ్ చేసుకున్న తర్వాత మనకొచ్చే అమౌంట్స్ అన్నమాట ఇక్కడ. హ్మ్. ఇక్కడ డే ఎంతుంటుంది, యెస్టర్‌డే ఎంతొచ్చింది, 7 డేస్ ఎంతుంది, దిస్ మంత్ ఎంతుంది, ఈ అమౌంట్ అంతా ఇక్కడ మనకు చూపిస్తుంది. అంటే దీంట్లో వర్క్ చేస్తే అమౌంట్ అనేది యాడ్ అవుతుంటది. వర్క్ చేయకపోతే రాదనమాట. వర్క్ చేస్తుంటే అమౌంట్ అనేది వస్తుంటది. బట్ ఇది జనరల్ టాపిక్. అది కూడా మన తెలుగు టాపిక్ కాబట్టి మనకి ఎక్కువ అమౌంట్ రాదు. తక్కువ ఉంటుంది బిడ్డింగ్. ఇదొచ్చేసి గూగుల్ బ్లాగర్. జస్ట్ గూగుల్ తోటి ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇక్కడ యాడ్ చేసుకున్నాం మనం దీన్ని. ఇక్కడ ఈ ఆర్ట్ ఫార్మాట్స్ ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకోవాలి.
ఇన్ని యాడ్స్ కావాలా, యాంకర్ యాడ్స్ కావాలా వద్దా అనేది వీళ్ళు మామూలుగా అవసరం లేదు. నార్మల్‌గా వాళ్ళకే వదిలేస్తే వాళ్ళే పెట్టేస్తారు. ఇప్పుడు మనం గనక కొత్త వెబ్‌సైట్ యాడ్ చేసుకోవాలంటే సైట్స్‌లోకి ఎళ్లి మనం యాడ్ ఎ న్యూ సైట్ అని ఇక్కడ మన వెబ్‌సైట్ లింక్ ఇస్తే వాళ్ళు తీసుకుంటారనమాట అప్లై చేస్తే. ఓకే. యాడ్‌సెన్స్‌కి ఒక అకౌంట్ అనేది పెట్టుకోవాలి సెపరేట్‌గా. అలాగే బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ యాడ్ చేసి ప్రాపర్‌గా చేసుకున్న తర్వాత ఇక్కడ సైట్‌ని యాడ్ చేస్తే ఒకటి మాక్సిమం రివ్యూ టైమ్ 15 డేస్ అంటారు. మేబీ అయిపోతే ఎర్లీగా 2-3 డేస్‌లో కూడా అయిపోవచ్చు. 10 డేస్ పట్టొచ్చు. లేకపోతే 15 డేస్ పట్టొచ్చు. కొన్నిసార్లు ఎక్కువ సైట్స్ ఉంటే కొంచెం లేట్ కూడా అవ్వచ్చు. మాన్యువల్‌గా రివ్యూ చేస్తారు కాబట్టి. ఓకే. ఇది ఇంగ్లీషు అలాగే వరల్డ్ వైడ్ టాపిక్ అలాగే రేర్ టాపిక్ అయితే ఎక్కువ అమౌంట్ వస్తదనమాట. నెక్స్ట్ ఇదొచ్చేసి మనం ఓవర్‌వ్యూ చూసుకుంటాం ఇక్కడ. ఇక్కడ యాడ్స్ మన సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలి అనేది ఇది రికమెండెడ్. ఇట్లా మనకి ఏది కావాలో చెక్ చేసుకోవాలి. బట్ మాక్సిమం వాళ్ళు చెప్పిన సెట్టింగ్సే వదిలేస్తే బెటర్. బట్ మనకు బాగా ఎక్స్‌పీరియన్స్ వచ్చినాక అప్పుడు మనం చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చనమాట. తర్వాత మన రిపోర్ట్స్ చూసుకోవాలంటే ఇక్కడ రిపోర్ట్స్ లాస్ట్ 7 డేస్ టుడే ఎంతొచ్చింది? టుడే ఏం లేవు. లాస్ట్ 30 డేస్. 30 డేస్‌లో ఎంతొచ్చినాయి మనకి? మన పేజ్ వ్యూస్ వచ్చేసి 42 వచ్చినాయి 30 డేస్‌లో. వచ్చే అమౌంట్ వచ్చేసి 0.01 సెంట్స్ అట్లా వచ్చిందనమాట అమౌంట్. డాలర్స్‌లోనే పెట్టాలండి ఇవి? డాలర్స్‌లోనే ఉంటదండి. ఓకే. రూపీస్‌లో ఉండదు దీనికి. దిస్ మంత్ అని అన్నాడు. దిస్ మంత్ అంటే ఏం రాలేదు. అది జస్ట్ అంతే ఉంది. లాస్ట్ మంత్ ఎంతొచ్చింది అనేది. లాస్ట్ మంత్ ఏం రాలేదు. కస్టమ్ డేట్స్ అంటే ఏప్రిల్‌లో అప్లై చేస్తే ఎంత వస్తుందో చూద్దాం. ఏప్రిల్‌లో కూడా అలానే వచ్చింది. అంటే మనం దీని మీద వర్క్ చేయాలి. ఎస్‌ఈఓ మనం ఎక్కువ పీపుల్స్‌కి రీచ్ అయ్యేలాగా చేస్తా ఉండాలి. అప్పుడే మనకి ఇది సక్సెస్ అవుతది గానీ లేకపోతే అవ్వదనమాట. ఎక్కువ మనం డైలీ ఒక 1000 మెంబర్స్ అన్న విజిట్ అయ్యేటట్లుంటే అట్లా మనకి అమౌంట్ అనేది యాడ్ అవుతది. ఓకే. అంటే మనం లైక్ యాక్టివ్‌గా ఉండడం లైక్ దీన్ని కూడా ఎస్‌ఈఓ చేయాల్సి కంప్లీట్‌గా ఎస్‌ఈఓ చేయాలి. సోషల్ మీడియా చేయాలి. ఎక్కువగా పీపుల్స్‌కి రీచ్ అయ్యేలా చేయాలి. ఎక్కువ మంది మన సైట్స్ క్లిక్ చేయాలి వెబ్‌సైట్‌ని. అప్పుడు మనకి అమౌంట్ అనేది వస్తది. ఇక్కడొచ్చేసి 0.3 వచ్చింది 1 మంత్‌కి. ఇట్లా ఎవ్రీ మంత్ ఇంక్రీజ్ అవుతూ ఉంటది. పేజ్ వ్యూస్ ఎన్నొచ్చినియి? అట్‌లీస్ట్ 1000కి అబోవ్ ఉంటేనే మనకి ఏదైనా అమౌంట్ వస్తదండి. అంతకంటే తక్కువ ఉంటే పెద్ద అమౌంట్ రాదనమాట. మనకి వ్యూస్ పెరిగే కొద్దీ అమౌంట్ వస్తా ఉంటది. ఓకే. ఇట్లా మనము మంత్లీ వ్యూసా? ఆ? మంత్లీ వ్యూసా అండి? మంత్లీ. ఓకే. మార్చ్ 1 నుంచి 31 వరకు. ఇక్కడ ఫిబ్రవరి నుంచి ఫిబ్రవరి 28 వరకు. ఇక్కడ మనకేం రాలేదు. 17 వ్యూస్ వచ్చినాయి. ఒక ఇంప్రెషన్ వచ్చింది. ఇట్లా మనకి డేటా అనేది ఇక్కడ కనిపిస్తది. ఇది యాడ్సెన్స్‌కి అప్లై చేసుకున్నాక ఈ అమౌంట్స్ అన్నీ కూడా మనకి $100 అయితే అప్పుడు విత్‌డ్రా చేసుకోవడానికి వస్తది. బిఫోర్ దట్ రాదనమాట మనకి. ఓకే. ఇక్కడ వచ్చేసి మన పేమెంట్ ఆప్షన్స్ చూసుకుంటే ఇక్కడ పేమెంట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ కనిపిస్తది. ఇక్కడ వచ్చేసి 0.60 అంటే హాఫ్ డాలర్ అంటే కొంచెం ఎక్కువ అంతే. ఒక 60 పైసా లాగనమాట. ఇక్కడ అమౌంట్ చెక్ చేసుకుంటే మన ఇండియన్ రూపీస్‌లో అది తెలుస్తది. ఇక్కడ వచ్చేసి ఒక 52 రూపీస్ అంటే 53 రూపీస్ వచ్చినట్టు మనకి. అట్లా వస్తది. తర్వాత ఇంక మనం బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేసుకొని మనం ట్రాన్స్ఫర్ కొడితే $100 అయినాక మళ్ళీ ట్యాక్స్ ఏదో కట్ అయ్యి మనకి అమౌంట్ అనేది వస్తదనమాట. ఇది యాడ్సెన్స్.
ఈ అకౌంట్ క్రియేట్ చేసుకొని సింపుల్ వెబ్సైట్ని సబ్మిట్ చేస్తే సరిపోతుంది. తర్వాత యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చిన తర్వాత ఆ కోడ్ తీసుకెళ్ళి మనం ఆ కోడ్ ఇస్తాడు. అప్రూవల్ రాగానే ఆ కోడ్ తీసుకెళ్ళి మనం వెబ్సైట్లో పెట్టుకుంటాం. ఇప్పుడు వెబ్‌సైట్ అంటే లైక్ ఏదైనా పర్వాలేదా? బ్లాగింగ్ గాని అదే ఏదైనా? నేను బ్లాగ్లోనే పెట్టాను. హుహు. వెబ్సైట్ అంటే ఏంటంటే ఊరకు బిజినెస్ వెబ్సైట్లో మనం కంటెంట్ ప్రమోట్ చేయం కదా. అవును. ఓన్లీ సపరేట్గా బ్లాగింగ్ కోసం సపరేట్గా బ్లాగర్ లాగానే తీసుకోవాలి. ఓకే. బ్లాగర్ అంటే ఓన్లీ ఇన్ఫర్మేషన్, సర్వీసెస్ ఏం ప్రొవైడ్ చేయము హ్మ్. దాంట్లో. జస్ట్ కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఓకే. ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూపిస్తున్నాడు కదా, హైయెస్ట్ ఎర్నింగ్స్ వచ్చే టాపిక్స్ ఏంటంటే పర్సనల్ ఫైనాన్స్ కానీ, హెల్త్ అండ్ ఫిట్నెస్, టెక్నాలజీ రిలేటెడ్ అండ్ బిజినెస్ అండ్ మార్కెటింగ్, ట్రావెలింగ్, ఫుడ్, రెసిపీస్ అండ్ లైఫ్ స్టైల్. ఈ టాపిక్స్లో మనకు ఎక్కువ అమౌంట్స్ ఎర్న్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. అది కూడా ఇంగ్లీష్లో రాస్తే ఇంకా ఎక్కువ ఉంటుంది. తెలుగులో లోకల్ లాంగ్వేజ్లో రాస్తే మనకు పర్టికులర్గా వ్యూవర్షిప్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి తక్కువ అమౌంట్ అనేది వస్తుంది. అలాగే ఈ బ్లాగింగ్ చేసుకుంటూనే అఫిలియేట్ మార్కెటింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకే. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే మనమేం ప్రోడక్ట్స్ మన దగ్గర అవసరం లేదు. ఈచ్ అండ్ ఎవ్రీ బిజినెస్ ఓనర్ వాళ్ళ ప్రోడక్ట్స్ని అఫిలియేట్ మార్కెటింగ్ ఆప్షన్ ఇస్తాడు. లైక్ మనకి అమెజాన్, ఈవే, ఫ్లిప్కార్ట్ ఇవే కాకుండా మనకి ఇంకా ఇమిగ్రేషన్ అఫిలియేట్ ప్రోగ్రామ్ అంటే ఎవరైతే ఇమిగ్రేషన్ రిలేటెడ్గా వీసాస్ కనుక ఇస్తే అభినవ్ వీళ్ళు కూడా ఇమిగ్రేషన్ది అఫిలియేట్ మార్కెటింగ్ పెట్టారు. ఇందులో ఏంటంటే ఇందులో వాళ్ళు ఇచ్చిన డీటెయిల్స్ చూసుకొని మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. కమిషన్ ఒక లీడ్ క్లోజ్ అయితే మనకి 3 to 10% కమిషన్ ఇస్తారు. మన క్లయింట్స్ని హ్యాండిల్ చేసే పని లేదు. లైక్ మనం ఏంటంటే బ్లాగ్ ఏమో అప్పుడు ఇమిగ్రేషన్ రిలేటెడ్ బ్లాగ్ రాసి మీకు కనుక ఒకవేళ ట్రావెల్ వీసా గురించి రాసేసి ఆ ట్రావెల్ వీసా కావాలి అంటే వీళ్ళు ట్రావెల్ వీసా ఇస్తున్నారు అనుకోండి, ఈ వీసా లింక్ వాళ్ళకి ఇచ్చేసేయాలన్నమాట. ఇప్పుడు వాళ్ళే డైరెక్ట్గా ఫిల్ చేసి వెళ్ళిపోతారు. కానీ మన త్రూ వచ్చినట్టు మనం రిజిస్టర్ అయితే మనకు ఒక కోడ్తో లింక్ ఇస్తారు. మన కోడ్ ట్రాక్ చేసేసి మన దాని నుంచి వచ్చారు కాబట్టి అమౌంట్ మనకి యాడ్ చేస్తారు. ఎవరైనా తీసుకోవచ్చు. ఇట్లా ఎలిజిబిలిటీ అండ్ ఏమేమి ఉన్నాయండి ఇలా అఫిలియేట్? అన్ని రకాలు ఉన్నాయి. ఇమిగ్రేషన్కి ఉన్నాయండి, సాఫ్ట్వేర్ కంపెనీస్ వాళ్ళు ఉంటాయి, సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్ అని. అంటే ఎవరైతే సాఫ్ట్వేర్స్ తయారు చేస్తారు సాఫ్ట్వేర్ అఫిలియేషన్ ప్రోగ్రామ్ అంటే సాఫ్ట్వేర్ కంపెనీల వాళ్ళు ఉంటారు, అలాగే హోస్టింగ్ వాళ్ళు ఉంటారు. అండ్ ఈ వచ్చేసి షాపిఫై వాళ్ళ అఫిలియేట్ మార్కెటింగ్, విక్స్ అఫిలియేట్ మార్కెటింగ్, సిమ్రష్ అఫిలియేట్ మార్కెటింగ్, అది ఓవర్ సజెస్ట్ అఫిలియేట్ మార్కెటింగ్, ప్రతి దానికి ఉన్నాయి అనమాట అఫిలియేట్ మార్కెటింగ్స్. అంటే వాళ్ళ దగ్గరకు ఎక్కువ సబ్స్క్రైబర్స్ తీసుకురావాలి, వాళ్ళ ప్రోడక్ట్స్ అనేవి సేల్ చేసుకోవాలి. ఆ క్యాన్వా వాళ్ళకి కూడా ఉన్నట్టుంది అది అఫిలియేట్ మార్కెటింగ్. ఇవన్నీ ఇండివిజువల్ గా మనము కంపెనీస్ ని సెర్చ్ చేసుకొని అలా ఇవ్వడం. ఇంకా కొన్ని ఏంటంటే వాళ్ళు మీడియేటర్స్ అనమాట. వాళ్ళు కంప్లీట్గా ఇక అఫిలియేట్ మార్కెటింగే చేస్తూ ఉంటారు సైట్స్. అలాంటివి కొన్ని సైట్స్ ఉన్నాయి, చూద్దాం అవి కూడా. బట్ ఇక్కడ ఏంటంటే మనకు ఒక అఫిలియేట్ మార్కెటింగ్ కనుక చేయాలంటే మనకు ఒక
లైక్ పోర్ట్‌ఫోలియో అలాగా ఉండాలన్నమాట. లైక్ సోషల్ మీడియా గానీ, సోషల్ మీడియాలో ఇన్‌స్టాగ్రామ్ గానీ, ఫేస్‌బుక్, యూట్యూబ్, టెలిగ్రాము ఇట్లా ఏదో ఒక గ్రూప్ నెట్‌వర్క్ ఉండాలి మనకి. మనం లింక్ షేర్ చేస్తే వాళ్ళు క్లిక్ చేసి అది బై చేసేలాగా ఉండాలి. అలాంటప్పుడే మనకి అఫిలియేట్ మార్కెటింగ్ వర్క్ అవుతది. లేదంటే ఎస్‌సిఓతో చేసుకుంటూ వెళ్ళాలి. అది మనకి కొంచెం టైం తీసుకుంటది. ఓకే. ఇట్లా ఈ అఫిలియేట్ మార్కెటింగ్ జేసుకోవడానికి ఏంటంటే, కొంతమంది యూట్యూబ్ ఛానల్స్‌లో గూడా వాళ్ళకి ఒకవేళ యాడ్‌సెన్స్ గనక అప్రూవల్ రాకపోతే ఏంటంటే, ఇప్పుడు మన ప్రొడక్ట్స్‌ని యాడ్‌లాగా తయారు జేసి వాళ్ళే పెట్టి కింద అఫిలియేట్ లింక్ ఇస్తారు. హ్మ్. అలాగే యూట్యూబ్ ఛానల్స్ రన్ అవుతూ వాళ్ళకి అఫిలియేట్ మార్కెటింగ్ ఏంటండి? హలో! హలో అండి. యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు గనక యూట్యూబ్ ఛానల్స్ వీడియోస్ చేస్తూ వాళ్ళకి మానిటైజేషన్ ఉన్నా గూడా, వాళ్ళు ఏదైనా ఒక ప్రొడక్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశారు. లైక్ టెక్నికల్ వాళ్ళే అనుకోండి. ఈ టెక్నికల్ పర్సన్స్ ఏం చేస్తారు, వాళ్ళు ఏ మైక్‌లో లేకపోతే వాళ్ళు యూట్యూబ్ స్టూడియోకి సంబంధించిన ప్రొడక్ట్స్ ఏవైతే వాడతారో, వాటన్నిటి గురించి అఫిలియేట్ ఈ ఈ మైక్ అయితే ఇలా పనిచేస్తది. ఈ మైక్ నేను వాడుతున్నాను. ఇది ఎలా ఉంది, అలా ఉంది అని ఫీచర్స్ అన్నీ చెప్పేసి మీకు కావాలంటే బై చేయండి. లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తామంటారు. ఆ లింక్ ఏంటంటే అఫిలియేట్ లింక్ అనమాట. దాని మీద హ్మ్. క్లిక్ చేసి మనము బై చేస్తే వాళ్ళకి పర్సెంటేజ్ వస్తది. ఓకే. అట్లా చేసుకోవచ్చు. ఒకవేళ యూట్యూబ్‌లో మానిటైజేషన్ రావట్లేదు. ఎంత చేసినా మనకు తక్కువ వ్యూస్ వస్తున్నాయి అనుకోండి. అలాంటప్పుడు అదే ప్రొడక్ట్‌కి రిలేటెడ్‌గా ఒక వీడియో చేసి పెట్టేసి, ప్రొడక్ట్ కొనుక్కోవాలంటే డిస్క్రిప్షన్‌లో ఉంది అంటే డైరెక్ట్‌గా అట్లా కూడా వస్తదనమాట. బట్ ఏదైనా కూడా మనం ఈజీగా అయితే ఏది అవ్వదు. కొంచెం కష్టపడాలి వీటికి కూడా ఇనిషియల్ స్టేజ్‌లో. హ్మ్. ఈ బ్లాగింగ్ గాని, అఫిలియేట్ మార్కెటింగ్ అని స్టార్టింగ్‌లో మనకు అంత అమౌంట్ ఏం రాదు. బట్ వెళ్తూ వెళ్తూ ఉండంగా మంచిగా వస్తది గానీ ఇన్‌కము. ఇక్కడొచ్చేసరికి మనకి యూట్యూబ్‌లో మానిటైజేషన్ కావాలంటే 12 మంత్స్ లోపల మనకి 10,000 అదే 1,000 సబ్‌స్క్రైబర్స్, 4,000 పబ్లిక్ వాచ్ అవర్స్ రావాలి 12 మంత్స్. ఒకవేళ ఛానెల్ పెట్టిన తర్వాత 12 మంత్స్ తర్వాత రాలేదు. 13థ్ మంత్‌కొచ్చిందనుకోండి. 13థ్ మంత్ నుంచి బ్యాక్ 12 మంత్స్ లెక్క పెడతారనమాట. ఫస్ట్ మంత్ క్యాలిక్యులేషన్ ఉండదు. హుహు. అట్లా ఆ 12 మంత్స్ డ్యూరేషన్‌లో మనకి 10,000 సబ్‌స్క్రైబర్స్ అవ్వాలా, 4,000 పబ్లిక్ వాచ్ అవర్స్ అవ్వాలి. అప్పుడే మనకు మానిటైజేషన్ ఎనేబుల్ అవుతది. అది ఒక బాగా పెట్టాడు. లేదు అంటే షార్ట్స్‌కి మనకి 10,000,000 వ్యూస్ రావాలి. అప్పుడన్నా హుహు. గాని మనకి యాడ్‌సెన్స్ అప్రూవల్ వస్తది. అప్పటినుంచి అమౌంట్ వస్తది. అప్పటినుంచి మన ప్రొడక్ట్స్ కూడా సేల్ చేసుకోవచ్చనమాట యూట్యూబ్‌లో కింద. ఓకే. దీనికి గూడా మనం మానిటైజేషన్ సేమ్ ఇందాక చెప్పినట్టు ఆహ్, యాడ్‌సెన్స్‌కి అక్కడే మానిటైజేషన్ చేసుకుంటూ ఒకే అకౌంట్‌లోనే చేసేసుకోవచ్చనమాట. వీటన్నిటికి కలిపి అమౌంట్ అంతా ఒక $100 అయితే అప్పుడు ఒకేసారి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇండివిడ్యువల్‌గా డిఫరెంట్ అకౌంట్స్ మెయింటైన్ చేసామనుకోండి, దాంట్లో మనకి మన ఐడెంటిటీ ఐడీస్ అడుగుతాడనమాట. హ్మ్. మనకు 2 డిఫరెంట్ అకౌంట్స్ నుంచి సేమ్ ఐడీ తీసుకోడు. వాళ్ళు కాకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్‌ది ఎవరిదైనా పెట్టొచ్చు ఇంకొక అకౌంట్‌కి. కానీ మనకి ఎన్ని వెబ్‌సైట్స్ గాని, బ్లాగ్స్ కానీ ఇంక ఏమున్నా గూడా ఒకే యాడ్‌సెన్స్ అకౌంట్ నుంచే కనెక్ట్ అవ్వాలి. హ్మ్. మన పేరు మీద అవ్వాలి అంటే. ఓకే. ఇక్కడొచ్చేసి యాడ్‌సెన్స్ రూల్స్ అనేవి ఉన్నాయన్నమాట. మన యాడ్ మనము గనక క్లిక్ చేసుకుంటే అంటే మనం ఏ ఐపీ నుంచి మనం ఛానెల్ మెయింటైన్ చేస్తున్నామో వాళ్ళకి ట్రాకింగ్ ఉంటది. హ్మ్. మన ఛానెల్ ఓపెన్ చేసుకొని, లేకపోతే మన బ్లాగ్ ఓపెన్ చేసుకొని, మన యాడ్స్‌కి మనమే గనక క్లిక్స్ చేస్తూ ఉంటే, ఎక్కువ క్లిక్స్ మన ఐపీ నుంచే వెళ్తుంటే, మన అకౌంట్ బ్యాన్ అయిపోతదనమాట. అకౌంట్ బ్యాన్ చేసేస్తారు. హ్మ్. అలాగే మనము వేరే వాళ్ళ కంటెంట్ కాపీ చేసి మన వెబ్‌సైట్‌లో యాజ్ ఇట్ ఈస్‌గా పెట్టకూడదు. దాన్ని మనం ఓన్‌గా చేయొచ్చు. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ క్లాసెస్ ఉన్నాయనుకోండి. వాళ్ళు ఒక లెసన్ చెప్పారు. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా దాన్ని తీసుకొచ్చి పెట్టకూడదు. దాన్ని మళ్ళీ మనం చెప్పి మనం పెట్టుకోవచ్చు. సేమ్ అదే టాపిక్స్ ఉండొచ్చు. ఓకే. అది మనం చేయొచ్చనమాట. మనం మళ్ళీ కొత్తగా చేయాలి దాన్ని. అంటే హ్మ్. దాన్నే కొంచెం కొంతమంది ఏం చేస్తారంటే సేమ్ అదే వీడియోస్ ట్రిమ్ చేసేసి
బిట్లు బిట్లుగా పెట్టడము, కొంత కంటెంటే పెట్టడం ఇలా చేసేవాళ్ళు ఒకప్పుడు. ఆ ఆప్షన్ ఉంది. హ్మ్. బట్ ఇప్పుడు ఆ ఆప్షన్ లేదు. ఇప్పుడు కొన్ని సైట్స్‌కి ఏమవుతుందంటే కొంతమంది కాపీ చేసుకున్నప్పుడు కంటెంట్ వాళ్ళేం పట్టించుకోరు. కాపీ హ్మ్. స్ట్రైక్స్ వేయరు. మన కంటెంట్ వాళ్ళు వాడుకుంటున్నారు అనేసి. ఓకే. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఆ కంటెంట్ తీసుకొచ్చి అంటే అందరికి కంటెంట్ క్రియేటివ్ స్కిల్స్ ఉండవు కాబట్టి వేరే వాళ్ళ కంటెంట్ తీసుకొచ్చి వాళ్ళు ఛానెల్ పెట్టుకుంటారు. వీళ్ళు మానిటైజేషన్ పెట్టుకుంటారు. హ్మ్. అట్లా అంతకుముందు వచ్చేది. వేరే హ్మ్. వాళ్ళ వీడియోస్ అంటే అంత కంప్లీట్ ఫుల్ వీడియో కాకుండా సగం సగం ట్రిమ్ చేసుకొని పెట్టుకోవడం. హ్మ్. ఒకవేళ పెట్టాల్సొచ్చిందనుకో స్టార్టింగ్‌లోనే, ఎండింగ్‌లోనే ట్రిమ్ చేసేస్తారనమాట. ఓకే. అట్లా మళ్ళీ వీళ్ళ ఛానెల్‌లో పెట్టుకొని అమౌంట్ ఎర్న్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి అమౌంట్ వస్తుంది. సేమ్ అదే కంటెంట్ అనేది వీళ్ళకి వస్తది. హ్మ్. సో, ఆ ఛాన్స్ లేదు. అవును. ఇదంతే. ఎవరైతే అట్లా అంటే ట్రిమ్ చేసుకొని పెట్టుకోవడానికి కూడా ఛాన్స్ లేదనమాట. అలాంటి వాళ్ళ ఛానెల్స్ పోతాయి. హ్మ్. ఆహ్, యాడ్ ప్లేస్‌మెంట్స్ ఉంటాయన్నమాట. యాడ్ ప్లేస్‌మెంట్స్ అంటే గూగుల్‌కే వదిలేస్తే వాళ్ళే పెడతారు. ఎక్కడెక్కడ బాగా యాడ్ యాడ్ డిస్‌ప్లే అయితే అమౌంట్ వస్తుంది అనేది, ఎక్కడ ఎక్కువ వ్యూవర్స్ చూస్తారనే వాళ్ళకి అల్గారిథమ్‌కి తెలుస్తది కాబట్టి ఏ టైంలో ఎక్కడ యూజ్ చేస్తున్నారు, ఎలా యూజ్ చేస్తున్నారు ఆ టైంలో యాడ్ డిస్‌ప్లే అయ్యేలాగా వాళ్ళే డిసైడ్ చేస్తారు. వాళ్ళకే మనం యాక్సెస్ ఇస్తాం. కొంతమంది ఏంటంటే వాళ్ళ వీడియోలో మధ్యలో కంటెంట్ డిస్టర్బ్ కావద్దు. స్టార్టింగ్, ఎండింగ్ వస్తే పర్లేదనుకుంటే అలాంటోళ్ళు మాన్యువల్‌గా సెట్టింగ్స్ చేసుకోవాలి. స్టార్టింగ్, ఎండింగ్ రావాలి. మిడిల్‌లో యాడ్స్ రావద్దు అనేసి. లేదు అనుకోని వదిలేస్తే ఇంకా గూగుల్ వాళ్ళే ఏసేస్తారు. ఓకే. ఏ టైంలో పీపుల్స్ బాగా చూస్తారో ఆ టైంలో యాడ్ ఎక్కువ డిస్‌ప్లే చేయడానికి వీడియో స్టార్టింగ్‌లో చూస్తున్నారా? మిడిల్‌లో చూస్తున్నారా? లేకపోతే 5 మినిట్స్ అయిపోయినాక చూస్తున్నారా? మన ఛానెల్‌లో ఏ టైంలో ఎట్లా చూస్తున్నారు అనే దాన్ని బేస్ చేసుకొని యాడ్స్ ఏస్తూ ఉంటాడు. యాడ్ డిస్‌ప్లే అయ్యేలా చేస్తాడు. ఇక్కడ కూడా పాలిసీ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం ఎప్పుడు ఇక గూగుల్ అనేది ఏదో ఒక అప్డేట్ తీసుకొస్తూనే ఉంటది. న్యూ టాపిక్స్ తోటి. ఆహ్, ఆహ్, వాళ్ళిచ్చిన ఆ టాపిక్స్ తోటి ఈ కంటెంట్ క్రియేటర్స్ ఎవరైతే వయలేట్ చేస్తా ఉంటారో అలాంటి వాళ్ళందరికీ ఆహ్, ఓహ్, అంటే ఫిల్టర్ చేసుకుంటూ కొత్త కొత్త పాలిసీస్ తీసుకొచ్చిస్తది. అంతకుముందేమో ఏ థంబ్‌నెయిల్ పెట్టినా, ఏ కంటెంట్ పెట్టినా సంబంధం లేదు. కంటెంట్‌కి వ్యూస్ ఎక్కువొస్తే వాళ్ళకి యాడ్‌సెన్స్ అప్రూవల్ ఇచ్చేది. అమౌంట్ కూడా ఇచ్చేసేది. ఒకసారి హ్మ్. సడెన్‌గా రోల్ ఔట్ చేసింది. కంటెంట్ థంబ్‌నెయిల్ ఓన్లీ క్లిక్కబుల్‌గా ఉండి కంటెంట్ వేరేది పెడితే అలాంటి ఛానెల్స్ మొత్తాన్ని డిలీట్ చేసేసింది. హ్మ్. ఆహ్, అది ఒకప్పుడు చాలా ఎక్కువ ఉండేది. 2017, 18 టైంలో. ఈ తర్వాత అల్గారిథమ్ రోల్ ఔట్ అయినాక ఇక ఇప్పుడు అలాంటి వీడియోస్ అనేది చూడట్లేదు. ఏంటంటే ఈ ఏదో ఒక ఎక్కువ ఇలాంటివేంటంటే గాసిప్స్ అనేవి మూవీ ఇండస్ట్రీలో ఎక్కువ స్పెక్యులేట్ అవుతుంటాయి. వాళ్ళట్లా, వీళ్ళిట్లా అనేది ఏదో పెడతారు. క్లిక్ చేయండి అంటే టోటల్ వీడియో మొత్తం చూసినా కూడా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏముండదు. హ్మ్. ఏదో అదంతా చెప్తూ ఉంటారు. అలాంటి ఛానెల్స్ చాలా తగ్గిపోయినాయి ఇప్పుడు. హ్మ్. ఇప్పుడేమో వేరే వాళ్ళ కంటెంట్ కాపీ చేసుకొని, అది ట్రిమ్ చేసుకొని అట్లా పెట్టుకోవడం కూడా లేదనమాట. అంతకుముందు ఉండేది. ఇప్పుడు అట్లా చేయడానికి లేదు. ఒకవేళ పెట్టుకున్నా కూడా మానిటైజేషన్ ఎనేబుల్ అవ్వదు. అమౌంట్ రాదు. ఊరక పెట్టినా కూడా. వాళ్ళు హ్మ్. కాపీరైట్ స్ట్రైక్ ఎయకపోయినా కాపీరైట్ స్ట్రైక్స్ పడితే 3 స్ట్రైక్స్ పడితే మన ఛానెల్ పనిచేయదనమాట. ఒక స్ట్రైక్ పడితే ఎన్ని రోజుల్లో ఉంటది. అట్లా 90 రోజుల్లోపు మళ్ళీ ఇంకో స్ట్రైక్ పడటం ఇట్లా లిస్ట్ ఉంటది. ఆ లిస్ట్ ప్రకారం జాగ్రత్తగా మెయింటైన్ జేసుకోవాలి. ఆహ్, హ్మ్. ఛానెల్ ఎక్కువ కాపీరైట్ స్ట్రైక్స్ రాకుండా చూసుకోవాలనమాట. ఈ బ్లాగ్స్‌కొచ్చేసరికి మనకి అంత ఆహ్, రి ప్రాబ్లమ్స్ ఏముండవు. మామూలుగా డిస్‌ప్లే అవుతూ ఉంటది. ఇక్కడొచ్చేసి మానిటైజేషన్ ఏంటంటే గూగుల్ యాడ్‌సెన్స్. ఇంకా గూగుల్ యాడ్‌సెన్స్ కాకుండా మనకి ఇంకా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట యాడ్స్ పెట్టుకోవడానికి. ఈ గూగుల్ యాడ్‌సెన్స్ ప్లాట్‌ఫార్మే కాకుండా థర్డ్ పార్టీ ప్లాట్‌ఫార్మ్స్ కూడా ఉన్నాయన్నమాట. మనకి ఓకే. యాడ్‌సెన్స్ అప్రూవల్ ఇవ్వడానికి. బట్ ఏంటంటే మనకు జెన్యూన్‌గా ఎక్కువ అమౌంట్ వచ్చేది గూగుల్ యాడ్స్. మిగతాయన్నీ దానంత చార్జెస్ అయితే మనకి చేయవు. అలాగే ఒకవేళ మనకి యాడ్‌సెన్స్ అప్రూవల్ రాలేదు అంటే, ఆ బ్లాగ్‌ని యూజ్ చేసుకొని కూడా అఫిలియేట్ మార్కెటింగ్ వేలో మనం ప్రొడక్ట్స్‌ని సేల్ చేసుకోవచ్చు. లైక్ కమిషన్ వస్తూ ఉంటది వాటికి. ఓకే. అలాగే మనము వేరే వాళ్ళ దగ్గర నుంచి స్పాన్సర్‌షిప్ కూడా తీసుకొని మనం యాడ్స్ కూడా రన్ చేసుకోవచ్చు.
అలాగే మనం ఈ బుక్స్ సేల్ చేసుకోవచ్చు. కోర్సెస్ సేల్ చేసుకోవచ్చు. ఇట్లా ఒక మానిటైజేషన్ ప్రాసెస్‌లో ఇవన్నీ కూడా మనం చేసుకోవచ్చనమాట. ఓకే. మనకి ఇంకా ఇంక ఇప్పుడు ఇంకో కొన్ని ఆప్షన్స్ పెట్టాడు. జాయినింగ్ ఆప్షన్ అని ఆహ్, అలాగే అంటే థాంక్స్ అని ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ తీసుకొచ్చాడు. ఎవరన్నా మెంబర్స్ అయ్యారనుకోండి ఆ ఛానల్ ద్వారా, ఛానల్ వాళ్ళకి మెంబర్‌షిప్‌కి తీసుకున్నందుకు ఛానల్ వాళ్ళకి అమౌంట్ ఇస్తాడనమాట కొంత. అట్లా హుహు. చాలా ఆప్షన్స్ తీసుకొచ్చాడు కానీ, బట్ మానిటైజేషన్ ఉన్నంత ఫెసిలిటీస్ ఆహ్, ఇవన్నీ ఇచ్చినా కూడా రావట్లేదు. అంతకుముందు వచ్చేదానికంటే రెవెన్యూ తగ్గుతుంది కంపేర్ టు బ్లాగ్. ఓకే. ఈ బ్లాగ్‌లో వచ్చేసి మనము కంటెంట్ అనేది ఎన్ని రకాలుగైనా మనం యూజ్ చేసుకోవచ్చు. లైక్ అంటే అఫిలియేట్ మార్కెటింగ్ పెట్టుకోవచ్చు. ఏదైనా ప్రొడక్ట్ అడ్వర్టైజ్‌మెంట్ మనమే పెట్టొచ్చు. బ్లాగ్స్‌కి కూడా యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చినట్టు అడ్వర్టైజ్‌మెంట్స్ ఇస్తారు. కొంతమంది పర్సనల్‌గా అంటే ఎక్కువ రీచ్ ఉండాలనమాట. మన హుహు. అనలిటిక్స్ అవన్నీ చెక్ చేస్తారు. వాళ్ళు ఇచ్చేటప్పుడు ఎంతుంది, వెబ్‌సైట్‌లో ఎంతమంది చూస్తున్నారు, పోస్ట్‌లు ఎప్పుడెప్పుడు పెట్టడం, ఎంత టైం చూస్తున్నారు, ఇవన్నీ కూడా చెక్ చేసుకొని అప్పుడు మనకి యాడ్స్ ఇస్తారు. మన దాంట్లో కూడా పెట్టమని. హ్మ్. యాక్చువల్లీ బ్లాగింగ్‌లోనే వీడియోస్ పెట్టొచ్చా? ఎట్లా పెట్టొచ్చు మ్యామ్ బ్లాగింగ్‌లో? బ్లాగింగ్‌లో కూడా పెట్టుకోవచ్చు వీడియోస్. అంటే ఒక వీడియోని లింక్ ఇస్తే అక్కడ డిస్‌ప్లే అవుతా ఉంటది ఆ బ్లాగ్‌లో కూడా. హ్మ్. మామూలుగా యాడ్స్ గూడా అట్లనే వాళ్ళు వీడియో యాడ్ ఇచ్చినా పెట్టుకోవచ్చు. లేకపోతే మామూలుగా టెక్స్ట్ యాడ్ ఇచ్చినా పెట్టుకోవచ్చు. హ్మ్. ఇప్పుడు బ్లాగింగ్ వేరు, యూట్యూబ్ వేరు గదా! వీడియోస్ అనేది దీంట్లో మెయింటైన్ జేయొచ్చు. ఒకే వీడియో దాంట్లో గూడా మెయింటైన్ జేయొచ్చు కదా! ఆ! కంటెంట్ చేయొచ్చు. అంటే దేనికొచ్చే రెవెన్యూ దానికొస్తది గదా! ఆ! మామూలుగా యూట్యూబ్‌లో గనక వస్తే యూట్యూబ్‌కి వస్తది. హ్మ్. యూట్యూబ్‌లోది. ఇద్దరిది ఒకటే. ఆ! 2 ఒకటేనా? ఏంటండి? 2 ఒకటేనా అంటున్నా. అంటే మేనేజ్‌మెంట్ ఒకటేనా అంటున్నా. యాడ్‌సెన్స్ అకౌంట్ ఒకటే రెండిటికి. ఒక పర్సన్‌కి ఒక అకౌంట్ ఉంటదంతే. యాడ్‌సెన్స్ అకౌంట్ ఎక్కువ ఇవ్వడు. హ్మ్. మన ఐడీస్ తోటి ఒక అకౌంట్ ఇస్తాడు. మన ప్రూఫ్స్ ఇవ్వాలి వాళ్ళకి. ఓకే. ఈ ఆ ప్రూఫ్స్ ఉంటేనే అమౌంట్ రిలీజ్ చేస్తాడు. ఒక పర్సన్‌కి ఒకటే ఇస్తాడనమాట యాడ్‌సెన్స్ అకౌంట్. ఒకవేళ మన యాడ్‌సెన్స్ అకౌంట్ గనక బ్లాక్ అయిందనుకోండి, మన ఫ్యామిలీ మెంబర్స్ తోటి మళ్ళీ తీసుకోవాలి. హుహు. మళ్ళీ మన పేరుతోటి ఇవ్వడు. అంటే నేననేదేంటంటే లైక్ ఇప్పుడు యూట్యూబ్‌లో ఒక ఛానెల్ మెయింటైన్ చేస్తున్నాం. హ్మ్. దాంట్లో చేసిన వీడియోస్‌ని మళ్ళీ మనం బ్లాగింగ్ చేసేసి మళ్ళీ అలా గూడా చేయొచ్చు కదా! అంటున్నా. చేసుకోవచ్చు. చేసుకోవచ్చండి. క్లిక్స్ ఇప్పుడు 2 చేస్తే ఇన్‌కమ్ సెపరేట్ కదా! అంటున్నా. ఆ! అంటే మామూలుగా బ్లాగ్‌లో కంప్లీట్‌గా వీడియోస్ పెట్టినా గూడా రావు అన్నమాట. అదే టాపిక్‌కి తగ్గట్టుగా వీడియోని మనం మెన్షన్ జేయాలక్కడ. అదే ఆ బ్లాగింగ్ తగ్గట్టు పెట్టొచ్చు గదా! ఒక వీడియో పెట్టుకోవచ్చు. ఒకటి, 2 వీడియోస్ అట్లా అంటే ఈ పేజీలో మీకు మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ వీడియో క్లిక్ చేయండి అంటే మళ్ళీ ఆ వీడియో క్లిక్ చేసి ఈ ఛానెల్‌కెళ్తాడు. ఓకే. యూట్యూబ్ ఛానెల్‌నే లింకింగ్ ఏదైనా యూట్యూబ్ ఛానెల్ అంతే. హ్మ్. ఓకే. అక్కడ క్లిక్ చేస్తే ఆ ఛానెల్‌లోకెళ్ళిపోతుంది. మనం ఏ ఛానెల్ ఇస్తామో ఆ ఛానెల్‌లోకెళ్ళిపోతాడు. మళ్ళీ అక్కడి నుంచి వ్యూస్ వస్తాయి. అప్పుడు మనకి ఈ ఛానెల్ కూడా మానిటైజేషన్ అవుతది. హ్మ్. ఓకే. అలాగే ఒకవేళ మనకి గూగుల్ యాడ్స్ నుంచి గనక అప్రూవల్ రాకపోతే రిమైనింగ్ ఆల్టర్‌నేటివ్ ఉంటాయన్నమాట. మనకి యాడ్‌సెన్స్ ఇచ్చేయి. బట్ వాటికి కూడా డిఫరెంట్ ఉంటది. బట్ రెవెన్యూ అనేది తక్కువుంటది. వాళ్ళ రూల్స్ వాళ్ళకుంటాయి. కాకపోతే గూగుల్ కన్నా ఈజీగా వస్తాయి కొంచెం అప్రూవల్స్. ఇప్పుడొచ్చేసి మనకి ఇప్పుడు సెపరేట్‌గా కంపెనీస్ కాకుండా సమ్ కంపెనీస్ అఫిలియేట్ ప్రాజెక్ట్స్ ఇవ్వడానికే రెడీగా ఉంటారనమాట. అంటే క్లయింట్స్ వచ్చేసి ఎవరైతే అఫిలియేట్ ప్రోగ్రామింగ్ ఇస్తున్నారో, హ్మ్. వాళ్ళొచ్చి ఆ సైట్స్‌లో రిజిస్టర్ అవుతారు. మా ప్రొడక్ట్‌కి నేను అఫిలియేట్ ఫీజ్ ఇంతిస్తాను అని. ఓకే. ఈ ప్రొడక్ట్‌ని అఫిలియేట్ మార్కెటింగ్. మనం డైరెక్ట్‌గా ఎళ్ళిపోయి అక్కడికెళ్ళి మనకు నచ్చిన ప్రొడక్ట్ తెచ్చుకొని మనం ప్రమోట్ చేసుకోవచ్చనమాట. మనం రిజిస్టర్ అయ్యి. ఓకే. అట్లా ఉన్న వాటిలో ఇవి కొన్నున్నాయన్నమాట. ఓకే. షేర్ ఎ సేల్, సీజే అఫిలియేట్స్, ఇంపాక్ట్, క్లిక్ బ్యాంక్ ఇవి ఓల్డ్ సైట్స్. క్లిక్ బ్యాంక్, సీజే అఫిలియేట్స్ ఇవన్నీ గూడా.
ఓకే. ఇది ఎక్కువగా ఫారెన్‌లో ఈ అఫిలియేట్ మార్కెటింగ్ యూజ్ చేస్తారు. ఈ క్లిక్ బ్యాంక్ వెబ్‌సైట్ నుంచి. హుహు. ఎక్కువ ఇక్కడొచ్చేసి అఫిలియేట్ మార్కెటింగ్ ఫీస్ గూడా ఎక్కువుంటది దీంట్లో. బట్ హ్మ్. ఇదేంటంటే మనం అన్ని డీటెయిల్స్ ఇస్తేనే లాగిన్ జేయనిస్తాడు. ఇప్పుడు మామూలుగా అయితే రాయనీయడు గానీ హ్మ్. ప్రొడక్ట్స్ ప్రైజెస్ చూసుకోవడానికి సెల్లర్స్ ఇక్కడొచ్చేసి బ్రాండ్స్ ఉన్నాయి. ఈ కామర్స్ బ్రాండ్స్ అని, సెల్లోర్ ఇది ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ అనేవి ఉంటాయి. బట్ ఆహ్, ఇక్కడ మనకి లాగిన్ అవ్వాలంటే ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలన్నమాట. ఫిల్ చేస్తే అప్పుడు ఇస్తాడు. ఓకే. ఇక్కడ మన ప్రొడక్ట్స్ ఇవన్నీ పెట్టి దీంట్లో ప్రొడక్ట్స్ ప్రైజెస్ చూడడానికి కష్టము. హ్మ్. ఇది యూఎస్‌దా అండి వెబ్‌సైట్? హ్మ్. హుహు. మనం మన ప్రొడక్ట్స్ అమ్మొచ్చా ఇక్కడ నుంచి అక్కడికి? మనం అమ్మొచ్చు. అక్కడ మార్కెటింగ్ చేసుకోవచ్చు. అక్కడ పీపుల్స్‌కి అక్కడ గ్రూప్స్‌లో షేర్ చేసుకోవడం చేసుకోవచ్చు. హ్మ్. నీకోడొచ్చి కమిషన్ ఎంతొస్తది అంటే, రేట్స్ అంటే ప్రతి ప్రొడక్ట్‌కి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి. ఇచ్చే క్లయింట్‌ని బట్టి ఉంటది. ఎంతొస్తది రేంజ్ వచ్చేసి 50-75% డిజిటల్ ప్రొడక్ట్స్ మీద ఉంటది. ప్రొడక్ట్ టైప్‌ని బట్టి కొన్ని ప్రొడక్ట్స్‌కి 100% ఉంటది. అట్లా డిఫరెంట్ డిఫరెంట్ అంటే ఆహ్, రూ. 50 అనుకోండి మనకు అట్లా అమౌంట్ ఇచ్చేస్తాడనమాట. ఓకే. ఒక రూ. 50 ప్రోడక్ట్ అనుకోండి. వాళ్ళు ఆ ప్రోడక్ట్ ఇచ్చేస్తే అట్లా ఓహ్, రూ. 25 అట్లా మన అకౌంట్‌లో ఎయటం అట్లా ఒక్కొక్క క్లయింట్ ఒక్కొక్క రేట్ ఫిక్స్ చేస్తాడు. ఆ ప్రొడక్ట్స్ దగ్గరికెళ్తే గాని మనకర్థం గాదు. హ్మ్. డిజిటల్ ప్రొడక్ట్స్‌కి ఒక ప్రైస్, ఫిజికల్ ప్రొడక్ట్స్‌కి ఒక ప్రైస్ ఇట్లా ఉంటాయి. అక్కడ ఎక్కువ ఏంటంటే మెడిసిన్స్ సేల్ చేస్తారనమాట. హెల్తీ మెడిసిన్స్ ఎక్కువుంటాయి దాంట్లో. హుహు. మెడిసిన్స్ హ్మ్. వాటికి ఇంకో వేరే ప్రైస్ ఉంటది. ఈ క్లిక్ హ్మ్. బ్యాంక్‌లో. అంతకుముందు ఓపెన్ ఉండేది. నాకు అకౌంట్ ఉండేది దీంట్లో. హ్మ్. కాపోతే నేను చేయలేదు గానీ, అప్పుడు చూసాను క్లిక్ బ్యాంక్ రేట్స్ ఎలా ఉంటాయనేసి అన్నీ ఓపెన్ చేసి. బట్ ఇప్పుడేమో ఎందుకో డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది. అంతకుముందు ఇన్ని డీటెయిల్స్ తీసుకోలే. నార్మల్‌గా లాగిన్ అవ్వగానే హ్మ్. వచ్చేసేది. హ్మ్. ఇప్పుడు ఇదేమో అవ్వట్లేదు గానీ, మనకు ట్రాఫిక్ ఉన్నాయి, ఏమన్నా ఉన్నాయా ప్రమోట్ చేయడానికి అని అడుగుతుంది. ఏ టూల్ తీసుకున్న హోస్టింగ్ నుంచా? లేకపోతే ఈమెయిల్ మార్కెటింగ్ టూల్సా? పేజ్ బిల్డరా అని అడుగుతున్నాడే. హ్మ్. ఎన్నైనా చూస్ చేసుకోవచ్చంటారండి. ఆ! ఇది వస్తదా జస్ట్ వెన్ పాసివ్ సింపుల్. హ్మ్. ఇది ఎందుకు రావట్లేదు? ఇట్లనే వస్తుంది. ఇది ఎందుకో రావట్లేదు.
ఓపెన్ అవ్వట్లేదు. ఓపెన్ అయితే ఆ ప్రోడక్ట్ ప్రైజెస్ కూడా చూడొచ్చు. ఇట్లా రిమైనింగ్ అన్ని సైట్స్ ఉన్నాయి. ఒకసారి జీమెయిల్‌లోకెళ్ళి ఏ మెయిల్ పంపించాడో ఒకసారి చెక్ చేసుకొని అక్కడి నుంచి లాగిన్ అవ్వాలి. ఏం మెసేజ్ రాలేదు నిన్న మెయిల్‌కి. ఒకవేళ వస్తే దాని నుంచి లాగిన్ అవుతే ఏమైనా ఆప్షన్ ఉంటదేమో. ఇప్పుడైతే రావట్లేదు. సీజే అప్డేట్స్ ఇది కూడా ఇది ఎక్కడిది కంపెనీ? ఇది కూడా యూఎస్‌దే అనుకుంటా. కాలిఫోర్నియా. ఎక్కువ అక్కడ ఇది వర్క్ చేస్తారు. ఎందుకంటే అక్కడ ఎవరు చదువుకోవడం, పెద్ద పెద్ద జాబులు చేయడం అక్కడ లోకల్స్ ఉండరు కదా! వాళ్ళు ఎంతసేపటికి ఓ స్టేజ్ వచ్చిన కాడ నుంచి మనీ ఎర్నింగ్ మీదే ఉంటారు. పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వరు కాబట్టి అక్కడ ఎక్కువ చేస్తారనమాట ఈ అఫిలియేట్ మార్కెటింగ్. ఖాళీగా ఉన్న వాళ్ళందరూ ఏదో ఒకటి చేయడం అక్కడి నుంచి. బట్ ఇవన్నీ కూడా కొంచెం టైం తీసుకుంటే లాగిన్ అవ్వడం ఇవన్నీ చూడడము. బట్ ఏదైనా మనము అఫిలియేట్ మార్కెటింగ్‌కి వెళ్ళాలనుకుంటే ఇట్లన్నిటిలో తీసుకొని మనం ప్రోడక్ట్స్ సేల్ చేసుకుంటే మనకు టైం అయితే పడుతుంది. ఇమ్మీడియట్‌గా అయితే ఇన్కమ్ అయితే జనరేట్ అవ్వదు. కాకపోతే ఇట్లా ఏంటంటే మనకి ఎక్కువ ప్రాఫిట్ ఇచ్చేవి చూసుకోవచ్చు. అలాగే మనకి ఏహెచ్ఆర్ టూల్ వస్తుంది. ఎస్సీఎం రష్, ఓపర్ సజెస్ట్ ఇట్లా డిఫరెంట్ కంపెనీస్ ఇస్తాయి. మనం ప్రతి ప్రోడక్ట్‌లోనూ మనం అఫిలియేట్ తీసుకోవచ్చు. ఇంటీరియర్ డిజైన్‌లోనూ అఫిలియేట్ ఇచ్చేవాళ్ళు ఉంటారు. అలాగే లైక్ కార్ సర్వీసెస్ గానీ, కార్ రెంటల్స్ కానీ లేకపోతే ఏ ఇట్లా మాక్సిమం బిజినెసెస్ అఫిలియేట్ మార్కెటింగ్ ఇచ్చే ఉంటాయి. మనము గూగుల్‌లో సెర్చ్ చేస్తే కూడా వస్తాయి అన్నమాట. మనకి ఏది ఇంట్రెస్టో దాని మీద కంటెంట్ రాసి ముందు ఎక్కువగా పీపుల్స్‌లోకి వెళ్ళడానికి ట్రై చేయాలి. మార్కెట్‌లోకి వెళ్ళడానికి. అప్పుడే మనకి ఇన్కమ్ అనేది వస్తది. కొంతమంది ఏం చేస్తారంటే ఈ అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తారు కదా! ఈ అఫిలియేట్ మార్కెటింగ్ చేసిన లింక్స్ సోషల్ మీడియాలో పెట్టేసి అక్కడ యాడ్స్ ప్రమోట్ చేసుకుంటారు. ఎక్కువ ఆర్గానిక్‌గా రావడం కొంచెం కష్టం కాబట్టి వాటికి యాడ్ ప్రమోట్ చేసుకుంటారు. ఇప్పుడు మనకి బ్లూ హోస్ట్ అనేది ఒక ఉంది కదా! బ్లూ హోస్ట్. అఫిలియేట్ ప్రోగ్రామ్ ఈ ప్రైస్ వచ్చేసరికి మనకి డా రేట్ చాలా ఎక్కువే ఉంటది. ఆ! 5-10% 5,000 అట్లా ఉంటది వాడిది. ఇంకా ఎక్కువే ఉంటాయి. దాన్ని బట్టి వాడు కాలిక్యులేట్ చేసి ఇస్తాడనమాట. దాంట్లో కూడా తీసుకునే సర్వీస్‌ని బట్టి 1 ఇయర్ తీసుకుంటే ఇంత, 2 ఇయర్స్ తీసుకుంటే ఇంత, 5 ఇయర్స్ తీసుకుంటే ఇంత ఇట్లా డిఫరెంట్ స్టేజెస్‌ని బట్టి మనకి కమిషన్ వస్తది. అట్లా ఎక్కువ తీసుకుంటే మనకి 10% దాకా వస్తదనమాట. ఇప్పుడు దీనికి బ్లూ హోస్ట్‌కి కొంతమంది తీసుకుంటారు. వాళ్ళతో టై అప్ అయ్యి నేను ఇట్లా నాకు ఛానల్ ఉంది. నాకు ఇన్ని వ్యూస్ వస్తున్నాయి. నేను మీకు ప్రమోట్ చేస్తాను అంటే అప్పుడు మళ్ళీ వాళ్ళకి స్పెషల్ ప్రైజెస్ ఇస్తారు. అట్లా డిఫరెంట్ వేస్ ఉంటాయి ఇంకా వాళ్ళతోటి మాట్లాడుకునే డీల్స్‌ని బట్టి. ఈ బ్లూ హోస్ట్‌కి ఇట్లా ఉందనుకోండి మనకు వస్తున్నాయి అనుకో మనము ఒక 1000 రూపీస్ పెడితే కనీసం అట్‌లీస్ట్ ఒక 2-3 మెంబర్స్ తీసుకున్నా కూడా మనం పెట్టిన దానికంటే ఎక్కువే వచ్చేస్తాయన్నమాట. అట్లా ప్లాన్ చేసుకొని యాడ్స్ రన్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఈ డ్రాప్ షిప్పింగ్‌లో కూడా అంతే. ఆర్డర్స్ రావాలంటే నార్మల్‌గా రావు. యాడ్స్ పెట్టాల్సిందే. అక్కడొచ్చేసి ఎస్‌సీఓ ఫ్రెండ్లీ కంటెంట్ రైటింగ్. ఈ కంటెంట్ రైటింగ్ అనేది మనం ఎస్‌సీఓకి ప్లస్ యూజర్‌కి రిలేటెడ్‌గా రాయాలి. లైక్ ఎక్కడ రాసినా అదే ప్రాసెస్. అలాగే యూజర్ ఇంటెంట్ కంటెంట్ రాస్తే ఎక్కువగా రీచ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి.
ఆన్ పేజ్ ఎస్ఈఓ సేమ్, ఆఫ్ పేజ్ ఎస్ఈఓ సేమ్, ఆన్ పేజ్, ఆఫ్ పేజ్. బ్లాగింగ్ చేసేటప్పుడు, అలాగే యూట్యూబ్ వీడియోస్ చేసేటప్పుడు థంబ్‌నెయిల్స్ అండ్ ఒక టైటిల్స్ యూజ్ చేయటం. నెక్స్ట్ ఇక్కడ మన బ్లాగింగ్ చేసేటప్పుడు మనం హెడ్డింగ్స్ కన్సిడర్ చేస్తాం కదా, H1 టు H6 వరకు. టాప్ ప్రయారిటీ H1 టు H3 అనమాట. రిమైనింగ్ పెట్టినా పెట్టకపోయినా ఇవి 3 కంపల్సరీ పెట్టాలి. లైక్ మన సర్వీస్ వెబ్సైట్‌లోనైనా అంతే, లైక్ బ్లాగింగ్‌లో కూడా అయినా అంతే సేమ్. ఇక్కడ ఏంటంటే మనకి బ్లాగింగ్‌కి వచ్చేసరికి ఎక్కువ పీపుల్స్‌కి రీచ్ అవ్వాలనమాట. ఎక్కువ వ్యూస్ రావాలి మన వెబ్‌సైట్‌కి. అప్పుడు మనకి అమౌంట్ అనేది స్టార్ట్ అవుతది. దానికోసం మనం ఎక్కువ ట్రై చేయాలి. ఇంకా ఇక్కడ వచ్చేసి మనకి ప్రమోట్ చేసుకోవడానికి మనకి వెబ్ 2.0 సైట్స్ కానీ, బ్లాగ్ లైక్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కానీ ఇవన్నీ యూజ్ చేసుకొని మన కంటెంట్ ప్రమోట్ చేసుకుంటూ ఉండాలి. ఇది కూడా సేమ్ ఎస్సీఓ వర్క్ ఏదైతే మన వెబ్సైట్స్కి చేస్తామో అదే వర్క్ ఉంటుంది అనమాట. కంటిన్యూస్గా ఎక్కువ షేర్ చేయటం, ఒక అట్లీస్ట్ 3 to 4 అవర్స్ అన్నా స్పెండ్ చేయాల్సి ఉంటుంది కంటెంట్ రాసుకోవడానికి కానీ, కంటెంట్ పోస్ట్ చేసుకోవడం, గ్రూప్స్లో షేర్ చేసుకోవడం, ఆ ప్రోడక్ట్ గురించి కొంచెం తెచ్చుకోవడం. కొంతమంది అంటే ఓన్లీ ఎలక్ట్రిక్సే టార్గెట్ చేస్తారు. లైక్ ఎలక్ట్రిక్ గూడ్స్, లైక్ ఏసీస్ కానీ, ఫ్రిడ్జ్లు కానీ, అలాంటి వాళ్ళకి ఎక్కువ అమౌంట్ ఉంటుంది అనమాట. పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది. ఏంటండి? పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది కమిషన్. పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అలాంటి వాటికి. బట్ అమెజాన్లో కూడా అఫిలియేట్ మార్కెటింగ్ ఇస్తాడు, కానీ వాళ్ళు చాలా తక్కువ కమిషన్స్ ఉంటాయి. అంతకుముందు 10% ఉండేవి, ఇప్పుడు తీసేస్తాడు. అన్ని 8 ఇట్లా పెట్టేస్తాడు, చాలా తగ్గించేసాడు పర్సెంటేజ్ కూడా. కాకపోతే యూఎస్ లో చేసుకోవాలనుకుంటే అప్పుడు ఎక్కువ వస్తుంది అనుకుంటా. ఏంటండి? యూఎస్ లో చేసుకోవాలి, .com లో చేసుకోవాలి. అవునవును, యూఎస్ లో చేసుకుంటే ఎక్కువ వస్తాయి. యూఎస్ ప్రోడక్ట్స్ యూఎస్ పీపుల్స్ కి టార్గెట్ చేయాలి ఇంగ్లీష్ లో, అప్పుడు మనకి ఎక్కువ అమౌంట్ వస్తుంది. మన ఇండియాలో చేసుకున్నా కూడా అది ఎక్కువ మంది చూసే టాపిక్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎక్కువ యూజ్ అయ్యాయి. ఫైనాన్స్ రిలేటెడ్ అనుకోండి, అందరు రాయరనమాట. అలాంటి టాపిక్స్. హెల్త్, ఇప్పుడు చాలా మంది హెల్త్వి ఇవి రాస్తున్నారు, ట్రావెలింగ్ రాస్తున్నారు. బట్ ట్రావెలింగ్ ఏంటంటే ఎక్కడికైనా ట్రావెల్ చేస్తూ దాని గురించి కంప్లీట్గా రాస్తే ఇంకా ఎక్కువ వ్యూస్ వస్తాయి. ట్రావెల్ వాళ్ళు కరెక్ట్ ఏవైనా గుళ్ళు ఉంటాయి, టెంపుల్స్ ఫస్ట్ ఎక్కడ వెళ్ళాలి ఏంటి అన్ని క్లియర్ రాస్తే బాగా నడుస్తుంది యాక్చువల్ గా. టెంపుల్స్ అనే కాదు, ఇంకా కొన్ని టూరిస్ట్ ప్లేసెస్ కూడా ఉంటాయి కదా నార్మల్ గా. ఫస్ట్ ఎక్కడ ఏంటి అనేది కూడా అవి కూడా మనకి అలానే ఉంటది. అలాగే టూరిస్ట్‌లకి వెళ్ళిన తర్వాత అక్కడ ఓన్లీ టూరిస్ట్ ప్లేసెసే కాకుండా అక్కడ అకామిడేషన్ ఏంటి, అక్కడ మనకి హాస్పిటాలిటీ ఎలా ఉంటది, అవన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ బ్లాగ్స్ రాస్తారు. ఇక్కడ వచ్చేసి వీళ్ళు చూడండి, చాలా అంటే వీళ్ళు ఎప్పటి నుంచి బ్లాగింగ్ చేస్తూ ఉన్నారు, ఎక్కువ అమౌంట్ ఎర్న్ చేసేవాళ్ళు అనమాట. వీళ్ళు ఏమేమి యూజ్ చేస్తున్నారు, బ్లాగింగ్ ఆఫర్డ్ ఎస్సీఓ బ్లాగింగ్, ఎస్సీఓ అఫిలియేట్ మార్కెటింగ్ గురించి ఈయన 2008లో స్టార్ట్ చేశాడు ఈయన జర్నీ. ఈయనది ఏముంది, బ్లాగింగ్స్ ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. అంటే ఇక్కడ ఈవిడ వచ్చేసి ఎంత ఎర్న్ చేస్తుందో చూడండి, $80,000 per month ఎర్న్ చేస్తుంది. ఎవడో 2008 ఆ టైంలో ఉన్న వాళ్ళకి బాగా ఇది ఉందండి. అది కొత్తగా వచ్చినప్పుడు అయితే బాగా, ఇప్పుడు వచ్చేసి చాలా తగ్గిన. ఈయన వచ్చేసి $20,000 per month ఎర్న్ చేస్తుంది ఈ బ్లాగింగ్ నుంచి. బట్ ఈ స్టేజ్కి 2008 నుంచి టైం చూడండి ఎంత టైం పీరియడ్ ఉందో. 2008 2000 మళ్ళీ అప్పుడు ఇనిషియల్ స్టేజ్లో స్టార్ట్ చేశారు. అప్పుడు చాలా తక్కువ ఎర్నింగ్స్ వీళ్ళకి. ఇప్పుడు వచ్చే కొంత వీళ్ళకి ఇంక్రీజ్ అవుతానండి. ఈయనకి వచ్చేసి $60,000 per month.
వాళ్ళు దేంట్లో చేస్తారు అవన్నీ చూడాలి. ఇగో ఇక్కడ వచ్చేసింది. ఈయనొచ్చేసి ఈయన అమెరికా నుంచి జాబ్ ఇచ్చి జాయిన్ జాబ్ వదిలేసాడంట అమెరికాలో. అక్కడ తీసుకున్నాడు. టెక్నాలజీ ఈయనేమో టెక్నాలజీ రిలేటెడ్ బ్లాగ్. ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క సెక్టార్ అనమాట. యూఎస్డి $22,000 అట్లా. కాకపోతే వీళ్ళు చాలా కష్టపడితేనే వస్తారు, అంత ఈజీగా అయితే రాదు. బట్ ఎక్కువ వ్యూవర్స్ ని తెచ్చుకునే ఇది ఉంటుంది అనమాట. ఈయన కూడా టెక్నాలజీ రిలేటెడ్. ఇట్లా మనం వీళ్ళు చూసుకొని వీళ్ళు ఎలా చేస్తున్నారో, వీళ్ళ కంటెంట్ ఎలా ఉంటుంది, ఎలా అప్డేట్ చేస్తున్నారు. ఈయన ఫుల్ టైమ్ కంటెంట్ రైటర్. కంటెంట్ రైటింగ్ లో కూడా స్కిల్స్ అంటే మంచిగా అట్రాక్టివ్ గా రాయగలుగుతారు కదా, ఇట్లాంటి వాళ్ళకి ఎక్కువ వస్తుంది అనమాట. ఆల్మోస్ట్ 20-25 years 30 years ఇదే ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి అమౌంట్. బట్ ఇంకా వీళ్ళంటే హైయెస్ట్, ఇంకా ఇంతకంటే తక్కువ ఎర్న్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మన ఓన్లీ తెలుగు అంటే ఒక్క బ్లాగ్ తోటే ఓన్లీ ఒక్కటే బ్లాగ్ పెట్టేస్తే ఇంత వస్తుందంటే మనకి కష్టము. ఒక 2-3 బ్లాగ్లన్నా మెయింటైన్ చేసుకోవాలి ఇనిషియల్ గా వర్క్ చేసుకుంటూ చేయాలంటే. కాకపోతే కంటెంట్ అనేది కొంచెం మనం ఓన్ గా రాసుకుంటే సరిపోతుంది, ఇంక వేరే రిక్వైర్మెంట్ ఏమి ఉండదు. కంటెంట్ ఓన్ గా రాస్తే మనకి వస్తుంది. బట్ ఒక 1 year వరకు ఏమీ ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఇంత రావాలి అంత రావాలి. మనం చేసుకుంటూ పోవటమే, ప్రాపర్గా ఎస్టీఓ చేసుకుంటూ అందరికి రీచ్ అయ్యేలా చేసుకోవడం. బట్ వస్తుంది, కానీ ఎంత వచ్చినా మనం ఇక అది చేస్తూ వెళ్తే ఆఫ్టర్ ఒక స్టేజ్కి వెళ్ళినాక మనకు మంచి ఇన్కమ్ అనేది వస్తుంది. ఓకే అండి. ఇంకా వెడ్నెస్డే నుంచి నాకు వేరే వర్క్ ఒకటి వస్తుంది.